విజయవాడ నుంచి విశాఖపట్నం వచ్చేటప్పుడు ట్రైన్ నెంబర్ 12718, అదే విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్ళేటప్పుడు 12717. బ్యాక్ సైడ్ ప్లాట్ఫామ్ చూపించడానికి ఇది కదా, మా బ్యాక్ సైడ్ అయితే చూస్తున్నారు కదా, అటు సైడ్ ఉంది ప్లాట్ఫామ్. విశాఖపట్నం నుంచి గుంటూరు ఉదయ్ ఎక్స్ప్రెస్ ఇది. ఈ ట్రైన్ కి ఇవనే కాదు, ఇంకొక 10 కోచ్లు వేసినా సరే సరిపోదా, అంత రష్ ఉంటుంది ఎవ్రీడే. ఈ ట్రైన్ యాక్చువల్ గా ఏంటంటే విజయవాడలో స్టార్ట్ అయిన తర్వాత 11 హాల్ట్లు ఉంటాయి. ఫుల్ రష్ ఉంది అసలు, లోపలికి వెళ్తే బయటకు రావడానికి లేదు, బయటకు వస్తే లోపలికి వెళ్ళడానికి లేదు, అలా ఉంది మొత్తం. అది ఇదిగోండి వచ్చేసింది మన ట్రైన్ అయితే 12718 రత్నాచల్ ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. 12:55కి ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ విజయవాడ వెళ్తుంది. 1, 2 అండ్ ఇది 3, 4, 5. రాజమండ్రి టు విశాఖపట్నం 201 కిలోమీటర్లు అండ్ రేట్ అంతా చూసారా 95 రూపాయలు. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ప్రెసెంట్ నా బ్యాక్ సైడ్ అయితే చూస్తున్నారు కదా, నేను రాజమండ్రి రైల్వే స్టేషన్ లో అయితే ఉన్నాను. ఈ రోజు ఒక బ్యూటిఫుల్ జర్నీ అయితే చేయబోతున్నాను. రాజమండ్రి నుంచి విశాఖపట్నం వరకు మనందరికి బాగా ఇష్టమైన రత్నాచల్ ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లో ఈ రోజు జర్నీ అయితే చేయబోతున్నాను. రత్నాచల్ ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనేది సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించింది, విజయవాడ డివిజన్ లోకి వస్తుంది. ప్రతి రోజు తిరుగుతుంది. విజయవాడ నుంచి విశాఖపట్నం వరకు టోటల్ గా 350 కిలోమీటర్లు అండ్ జర్నీ టైం వచ్చేటప్పటికి 6 గంటలు అయితే పడుతుంది. నేను ఇప్పుడు 3rd ప్లాట్ఫామ్ మీద ఉన్నాను. ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద అయితే చూస్తున్నారు కదా, షాలిమార్ చెన్నై హౌరా కోరమండల్ ఎక్స్ప్రెస్ అనేది ఇప్పుడే వచ్చింది. రత్నాచల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కి యాక్చువల్ గా నిన్న వెయిటింగ్ లిస్ట్ లో ఉంది, రిజర్వేషన్ అవుతుందేమో అనుకున్నాను కానీ అవ్వలేదు, నైట్ క్యాన్సిల్డ్ అని చెప్పి మెసేజ్ అయితే వచ్చింది. రాజమండ్రి టు విశాఖపట్నం 201 కిలోమీటర్లు అండ్ రేట్ అంతా చూసారా 95 రూపాయలు. సూపర్ ఫాస్ట్ జనరల్ టికెట్ ఇది. ఇప్పుడే ఫస్ట్ ప్లాట్ఫామ్ మీదకి ఇంకొక ట్రైన్ అయితే వచ్చింది. డబల్ డెక్కర్ అంటేనే మీకు చాలా మందికి ఐడియా వస్తుంది. విశాఖపట్నం నుంచి గుంటూరు ఉదయ్ ఎక్స్ప్రెస్ ఇది. ఈ రాజమండ్రి రైల్వే స్టేషన్ కి ప్రెసెంట్ 5 ప్లాట్ఫామ్ అయితే ఉన్నాయి. 1, 2 అండ్ ఇది 3, 4, 5. ఇప్పుడు టైం 9 అయింది. యాక్చువల్ గా 8:40కి రావాలి కదా, 20 నిమిషాలు లేట్ అయింది. జనాలు రష్ చేశారు, అలా ఉందో రత్నాచల్ కి ఉన్న ఫ్యాన్ బేస్ అలాంటిది. అది ఇదిగోండి వచ్చేసింది మన ట్రైన్ అయితే 12718 రత్నాచల్ ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ విజయవాడ నుంచి విశాఖపట్నం వరకు. వ్యాప్ 4 లోకోతో అయితే వస్తుంది. ఫుల్ రష్ ఉంది అసలు, లోపల అసలు నించోడానికి కూడా ప్లేస్ లేనట్టుగా ఉంది. ఇది ఈ రోజు పరిస్థితి, లోపలికి వెళ్ళడానికి కూడా లేదు. మన జర్నీలో ఫస్ట్ స్టేషన్ కి అయితే వచ్చేసాం, అనపర్తి. ఫుల్ రష్ ఉంది అసలు, లోపలికి వెళ్తే బయటకు రావడానికి లేదు, బయటకు వస్తే లోపలికి వెళ్ళడానికి లేదు, అలా ఉంది మొత్తం. మన జర్నీలో 2వ స్టేషన్ అయితే దాటుతున్నాం, సామర్లకోట జంక్షన్. ఇప్పుడు టైం వచ్చేటప్పటికి 10:10 అయింది. ఇప్పుడే అన్నవరం స్టేషన్ అయితే వచ్చింది. ఇక్కడ నుంచి ఒకవేళ టెంపుల్ కి వెళ్ళాలంటే 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. బస్ అండ్ ఆటో ఇలాంటివన్నీ కూడా అవైలబుల్ గా ఉంటాయి. ఇప్పుడే తుని రైల్వే స్టేషన్ కి అయితే వచ్చింది. ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే ఇచ్చారు. ఈ తుని రైల్వే స్టేషన్ కోడ్ కూడా TUNI అనే ఉంటుంది. మెయిన్ నేమ్ TUNI, కోడ్ కూడా తుని అనే ఉంటుంది. బ్యాక్ సైడ్ ప్లాట్ఫామ్ చూపించడానికి ఇది కదా, మా బ్యాక్ సైడ్ అయితే చూస్తున్నారు కదా, అటు సైడ్ ఉంది ప్లాట్ఫామ్. తుని స్టేషన్ దగ్గర జస్ట్ 1 minute స్టాప్ అంతే. మళ్ళీ ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. 10:54 అయితే అయింది టైం.
ఈ రత్నాచల్ సూపర్ ఫాస్ట్ అనేది పాత ICF కోచ్లతో రన్ అవుతుంది. సో అందుకనే మ్యాక్సిమం స్పీడ్ వచ్చేటప్పటికి 110 కిలోమీటర్లు. ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్నాను 105, 107 అలాగా మంచి సూపర్గా బండి అయితే కొడుతున్నారు. అలానే ఈ రత్నాచల్ అసలు ఎప్పటి నుంచి తిరుగుతుందో తెలుసా? 1994 అక్టోబర్ 2 నుంచి తిరుగుతుంది. అంటే ఇప్పటికి 29 ఏళ్ళు పైనుంచి తిరుగుతుంది సక్సెస్ఫుల్గా. ఈ రత్నాచల్లో ప్యాంట్రీ కార్ కూడా ఉంటుంది. ఇప్పుడే అనకాపల్లి రైల్వే స్టేషన్ కి అయితే వచ్చి నా బ్యాక్ సైడ్ అయితే చూస్తున్నాం కదా, ప్లాట్ఫామ్ చివరికి అయితే ట్రైన్ ఆపారు. రత్నాచల్ ఎక్స్ప్రెస్ కి మెయిన్ గా 9 అన్రిజర్వ్డ్ కోచ్లు ఉంటాయి, అలాగే 8 రిజర్వ్డ్ కోచ్లు ఉంటాయి. అంటే సెకండ్ సీటింగ్ రిజర్వేషన్ అయితే ఉంటుంది. అండ్ 3 AC చైర్ కార్ ఉంటుంది. అలాగే ఎక్కువ జనాలను బట్టి ఇంకో AC చైర్ కార్ అయితే యాడ్ చేస్తూ ఉంటారు. ఈ ట్రైన్ కి ఇవనే కాదు, ఇంకొక 10 కోచ్లు వేసినా సరే సరిపోదా, అంత రష్ ఉంటుంది ఎవ్రీడే. అంత డిమాండ్ ఉన్న ట్రైన్ ఇది ఈ రూట్ లో. అనకాపల్లి స్టేషన్ అయితే క్రాస్ చేసేస్తున్నాం. 35 మినిట్స్ లేట్ లో నడుస్తుంది మన ట్రైన్ అయితే. ఇప్పుడు టైం వచ్చేటప్పటికి 12:37 అయితే అయింది. నా బ్యాక్ సైడ్ క్రౌడ్ చూస్తున్నారు కదా, ఇప్పుడే ట్రైన్ లోంచి అయితే దిగాను. 8వ ప్లాట్ఫామ్ మీదకి అయితే ఇచ్చారు. అండ్ ఇదే ట్రైన్ మళ్ళీ అంటే యాక్చువల్ టైం వచ్చేటప్పటికి 12:55కి ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ విజయవాడ వెళ్తుంది. సో దాని గురించి బ్యాక్ సైడ్ ముందర దిగే వాళ్ళని దిగనవట్లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళు మొత్తం ఎక్కడైనా ట్రై చేస్తున్నారు కానీ దిగే వాళ్ళని దిగనవట్లేదు. అందుకనే మొత్తం వెనకాలంతా రష్ ఇది. అండ్ ఈరోజు సాటర్డే కాబట్టి సాటర్డే సండేస్ ఎప్పుడు కూడా ఫుల్ రష్ ఉంటాయి. ఈ ట్రైన్ యాక్చువల్ గా ఏంటంటే విజయవాడలో స్టార్ట్ అయిన తర్వాత 11 హాల్ట్లు ఉంటాయి. నూజివీడు, తర్వాత ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, అనపర్తి, సామర్లకోట, అన్నవరం, తుని, అనకాపల్లి, దువ్వాడ అండ్ విశాఖపట్నం. మొత్తాన్ని ట్రైన్ అయితే దిగిపోయాను. 3.5 గంటలు నేను ఎక్కడైతే ఎక్కానో డోర్ దగ్గర అదే ప్లేస్ లో 3.5 గంటలు నించోవాల్సి వచ్చింది. అలా ఉంది ఈరోజు జర్నీ అయితే మొత్తం. విజయవాడ నుంచి విశాఖపట్నం వచ్చేటప్పుడు ట్రైన్ నెంబర్ 12718, అదే విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్ళేటప్పుడు 12717. సో ఇదే గైస్ ఈరోజు వీడియో అయితే. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ మనం అతి త్వరలోనే నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫర్ నౌ.